20 days లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగనే రావాలమ్మా. జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారు. మరి ఇక్కడ నుంచి ఇప్పుడు విడుదల రజనీ నిలబడ్డారు, అలాగే గల్లా మాధవి గారు నిలబడ్డారు. వీళ్ళిద్దరిలో గల్లా మాధవి స్ట్రాంగ్ అంటున్నారు. రజనీ గారు గెలుస్తారా మరి ఆవిడ మీద? రజనీ గారు గెలుస్తారండి. వైసీపీ ఎందుకంటే జగన్ చేసే మంచి పనులు, తను పలానా చోట ఒక ఎమ్మెల్యేని నిలబెడితే వాళ్ళు చేయగల ఉంటేనే కదా, శక్తి ఉంటేనే కదా నిలబెట్టగలిగేది. అందువల్ల రజనీ గారు వస్తారు. మరి మాధవి గారు పెద్ద డాక్టర్ అంటున్నారు, అలాగే స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటున్నారు. గెలవరు రజనీ గారు, ఆవిడ ఇదే మొదటిసారి కదా చేయడం అనేసి అంటున్నారు. మొదటిసారి వచ్చినందుకు కాదమ్మా, వాళ్ళు చేసే పనులను బట్టి చేస్తారు. అది పైన ముఖ్యమంత్రి గారు మరి చేయబట్టే కదా వచ్చగలిగింది. ఇప్పుడు తెలిసి తెలియకో ఉంటున్నారు. అంటే ఇక్కడికి అంటే కొంచెం దూరంలో వచ్చారు, ఏమన్నా అవసరం అంటే చేస్తామని చెప్పి చెప్పారు. మంచిగానే అనిపిస్తున్నారు. తాను అమెరికా నుంచి వచ్చి పాలన చేద్దామని ఆలోచన వచ్చిందంటే మరి ఇదే కాదు కదా, మొదటిసారి. అవునవును, ఆ చిలకలూరిపేట అంతకుముందు పేరింది. సుచరిత్ర గారు కూడా మంచి పనులు బాగానే చేస్తారు. 2 సంవత్సరాలు తనకి 2 సంవత్సరాలు అని పెట్టారు కదా, మరి తన తర్వాత తను చేస్తుంది కదా. మరి ఇప్పటి వరకు బ్యాడ్ అయితే ఏమీ లేదు, చేయట్లేదని ఎవరేమో అనలేదు కదా. గెలుస్తారండి. మాలాంటి వాళ్ళు చాలా మంది వేస్తారు అనుకుంటున్నాం ఓట్లు. మరి వేస్తారు. జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉందమ్మా. మాకు అమ్మఒడి డబ్బులు వచ్చినాయి. నాకు ఉండటానికి స్థలం లేకపోతే ఫ్లాట్ ఒకటి వచ్చింది. మా పెద్దమ్మాయి కానుపు 2 కానుపులు వైసీపీ తరపునే, 2 కానుపులు డెలివరీ. ఇంకో ఈ పాప కూడా. ఇంకెంతకన్నా మాకు కావాల్సింది ఏముంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ మేము తిరగకుండా మా కోసం ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మేము ఉన్నామని చెప్పి పెట్టినప్పుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మేము మరి ఎవరైనా వాళ్ళు కావాలనే కదా కోరుకునేది. అది గవర్నమెంట్ బాగానే ఉంది. ఈసారి బాగానే ఉంటుంది.